బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. ఎంపీ కవిత మెట్పల్లి శివారు నుంచి నిజామాబాద్ జిల్లా వరకు 10 కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన డబుల్ రోడ్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత చిట్టాపూర్లో 1,50,00,000 రూపాయలతో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తమ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు మెదక్ జిల్లా రామయ్యంపేట ప్రజలు. ఇదే డిమాండ్తో గత వారంలో రోడ్లపై వంట వార్పు నిర్వహించిన అఖిలపక్ష నేతలు నిన్న కాగడాల ప్రదర్శన నిర్వహించారు. 40 రోజుల నుంచి నిత్యం వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు. తమ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా మార్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు అఖిలపక్ష నేతలు. తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ విద్యార్థులు. కామారెడ్డి దూరంగా ఉండడం వల్ల మద్నూరు, జుక్కల్ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందని ర్యాలీలో పాల్గొన్నవారన్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో సుమారు 4,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మహిళా సంఘాలు కొత్తగూడెం కలెక్టరేట్ను ముట్టడించాయి. బిల్లులు చెల్లింపుతో పాటు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం జాయింట్ కలెక్టర్కు సిఐటియు ప్రతినిధి బృందం మెమోరాండం సమర్పించింది. గుంటూరులోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలపై కొరడా జులిపించారు విజిలెన్స్ అధికారులు. పలు ప్రాంతాల్లో దాడులు చేసిన అధికారులు 1,25,00,000 రూపాయలు విలువ చేసే బయో ప్రాడక్టులను స్వాధీనం చేసుకున్నారు. పలు కంపెనీలకు చెందిన బయో ప్రాడక్టులలో కెమికల్స్ కలుపుతున్నారని పక్కా సమాచారంతోనే దాడులు నిర్వహించినట్లు చెప్పారు విజిలెన్స్ అధికారులు. స్వాధీనం చేసుకున్న వాటిని ల్యాబ్కు పంపిస్తామని, కెమికల్స్ కలిపినట్టు రిపోర్ట్స్ వస్తే ఆయా కంపెనీలపై క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. పూలు, విద్యుత్తు దీపకాంతులతో అందంగా అలంకరించిన తెప్పల్లో పైడితల్లి అమ్మవారు విహరించారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరిగిన తరువాత వచ్చే మొదటి మంగళవారం నాడు ఈ తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. వనం గుడి నుంచి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చిన ఆలయ అధికారులు, స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జల విహారం నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భారత రాష్ట్రపతి వేతనం భారీగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న జీతానికి సుమారు 200% అధికంగా పెరిగింది. రాష్ట్రపతి ప్రస్తుతం నెలకు 1,50,000 రూపాయల వేతనం అందుకుంటున్నారు. ఇకపై పెరిగిన వేతనం ప్రకారం 5 లక్షల రూపాయలు అందుకోనున్నారు. రాష్ట్రపతి వేతనం ఇంతటి భారీ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఇప్పటికే లోక్సభ సభ్యులు, పార్లమెంటరీయన్లు వేతన సవరణలు జరిగిన తరుణంలో రాష్ట్రపతి వేతన సవరణ జరిగింది. తమ ఫ్యామిలీ అంతా కలిసే ఉందంటున్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్. కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. సీఎంగా అఖిలేష్ కొనసాగుతారన్నారు ములాయం. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ ఐక్యంగానే ఉందన్న ములాయం వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సాధించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతే సీఎం అభ్యర్థి ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుతూ చెన్నైలో మహామృత్యుంజయ హోమం నిర్వహించారు అభిమానులు. జయ ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అభిమానులు తెలిపారు. తాము చేసిన పూజలు ఫలిస్తున్నాయని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో అమ్మ బయటకొస్తారని అభిమానులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. వారణాసిలోని ఓ ఇంట్లో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. బాణాసంచా పేళ్ల దాటికి ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. సిటీ కమిషనర్ రాజేష్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది పాకిస్తాన్. జమ్మూ కశ్మీర్ సరిహద్దులోని ఆర్ఎస్పురా సెక్టర్లో కాల్పులకు తెగబడింది. జనావాసాలే లక్ష్యంగా అత్యాధునిక ఆయుధాలతో పాటు మోటార్లను ప్రయోగించింది. దీంతో బీఎస్ఎఫ్ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. భారత దళాలు జరిపిన కాల్పుల్లో 3 పాక్ జవాన్లు మరణించి ఉండవచ్చని ఆర్మీ పేర్కొంది. పాక్ జరిపిన కాల్పుల్లో జమ్మూ జిల్లాలో ఓ కుటుంబానికి చెందిన 6 గాయపడ్డారు. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించి సంచలన నిర్ణయం తీసుకుంటున్న టాటా సన్స్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డులోకి మరో 2 తీసుకుంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ సీఈఓ డాక్టర్ రాల్ఫ్ స్పెత్, టీసీఎస్ సీఈఓ ఎండీ చంద్రశేఖర్ ను టాటా సన్స్ బోర్డు డైరెక్టర్లుగా నియమించింది. ప్రస్తుతం టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ పదవిలో తాత్కాలిక చైర్మన్ గా రతన్ టాటా వ్యవహరిస్తున్నారు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత హవా కొనసాగుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఓడించి ఊపిన టీమిండియా చైనాకు చుక్కలు చూపించింది. నిన్న జరిగిన లీగ్ మ్యాచ్ లో డ్రాగన్ జట్టును 9-0తో చిత్తుచిత్తుగా ఓడించింది భారత హాకీ జట్టు. ఈ గెలుపుతో టీమిండియా సెమీస్ ఆశల్ని మరింతగా నిలుపుకుంది. ఆట ఆరంభం నుంచే ధాటిగా ఆడిన భారత్ కు చైనా ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. తొలి క్వార్టర్స్ లో గోల్ కొట్టిన లక్షదీప్ సింగ్ టీమిండియాకు 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. తెలంగాణలో ఫిల్మ్ అవార్డులకు రంగం సిద్దమవుతోంది. ప్రభుత్వ సలహాదారు రమణాచారితో ఫిల్మ్ అవార్డు కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో సినిమా అవార్డుల నియమ నిబంధనలపై చర్చించారు. అలాగే అవార్డులకు ఏ పేరు పెట్టాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. బ్రిటన్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో బ్రిటన్ ప్రధాని థెరెసా మే పాల్గొన్నారు. 10 డౌనింగ్ స్ట్రీట్ లో దీపావళి సందర్భంగా హిందూ, సిక్కు, జైనులకు బ్రిటన్ ప్రధాని గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చారు. భారత తాత్కాలిక హై కమిషనర్ దినేష్ పట్నాయక్ సహా 150 మందికి పైగా ఈ రిసెప్షన్ కు హాజరయ్యారు. 10 డౌనింగ్ స్ట్రీట్ లో ప్రధానిగా తొలి దీపావళి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు థెరెసా మే. అమెరికా టెక్సస్ రాష్ట్రంలో దసరా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ శాన్ ఆంటనో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు భారీగా హాజరయ్యారు. ప్రముఖ సింగర్ కారుణ్య, సౌమ్య ఆలపించిన గీతాలు ఆహ్వానాన్ని ఆకట్టుకున్నాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు.